దునియాల బగ్గ సిరిమంతులు ఎవళ్ళని అడిగితే చాలా మంది ఏ అంబానీ పేరో ఎలన్ మస్క్ పేరో లేకుంటే బిల్ గేట్స్ పేరో టక్కునే చెప్తారు. కానీ దునియాలనే బగ్గ పైసలున్న ఏక్ నంబర్ సిరిమంతుడు ఎలన్ మస్క్ అయితే గా ఎలన్ మస్క్ని మించిన సిరిమంతుడు మనకాడున్నాడట. మరి ఆయన ఎవళ్ళు ఎన్ని గణం పైసలు ఏడికెంచి వచ్చినాయి అనేది పూరగా అరుసుకొని వద్దాం పర్రి. ఇగ గీడ కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు చూడుర్రి, గీ అన్ననే గా సిరిమంతుడు, పేరు అజిత్. జర్ర షేపట్లనే ఎలన్ మాస్క్ ని మించిన సిరిమంతుడు అయ్యిండు. అంతే దబ్బిన మళ్ళా ఏడుండో ఆడికొచ్చిండు. ఏంది ముచ్చటేం సమజైతలేదా? అయితే పురాగా చెప్పుకొస్తా. గీ అజిత్ అన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అయితే మొన్న ఏప్రిల్ నెలలో అన్న బెంక్ ఖాతాల ఉత్త 1500 ఉండేనట. మరి అంతలే బెంక్ ఖాతాకు ఏమైందో ఏం పాడో తెలియదు గాని 25వ తారీఖు నాడు పైసలున్నాయా దేనికైనా కట్ అయినాయా అని చెకింగ్ చేస్తే ఇగో గీ 36 అంకెలతోని ఉన్న పైసలు ఉన్నట్లు చూసిండట. అది చూసిన ఇద్దరు ఆల్మగలకు చక్కెర వచ్చినైనంత పని అయ్యింది. ఎందుకంటే గా పైసలు లెక్క చెప్తానికి క్యాల్కులేటర్ కూడా సరిపోదు. ఒక్క ముక్కల చెప్పాలంటే కోటాను కోట్ల రూపాయలు అంటాం కదా, అగో గా కోటాను కోట్ల రూపాయలు గీ అన్న అకౌంట్ లో పడ్డాయి. మరి అది బెంకోళ్ళు కనుమస్కై వేసిర్రో లేకుంటే సైబర్ దొంగలు అట్లా వేసినట్లు వేసి ఉన్నదంతా ఊడ్చుకోవాలి అని చూసిర్రో తెలియదు గాని 5 నిమిషాలల్లనే అజిత్ అన్న ఎలన్ మాస్క్ మించిన సిరిమంతుడు అయ్యిండు. ఇంతల్లే నేను ఏం చేయకుంటేనే గింత పైకం ఏడంగొచ్చే ఎవడేయొచ్చు అని నెత్తికి చేతులు పెట్టుకొని ఆలోచన చేస్తుంటే అంతల్లే మళ్ళా కటింగ్ అయినాయి. దీంతోని ఎందుకేసినట్లు ఎందుకు ఊడబీకినట్లు అని చిత్రపోయి చూసిర్రట ఇంటోళ్ళు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంది. ఇన్నొద్దులు పైసలల్లా ఎలన్ మాస్క్ ని మించినోడు రాడనుకున్నాం గాని గీ అజిత్ అన్న మాత్రం మాస్క్ కాకను దాటేసి రికార్డు కొట్టిండు. అదేదో సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి లెక్క ఈ అన్న కూడా 5 నిమిషాలు దునియాలనే సిరిమంతుడు అయ్యిండు అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు నెటిజన్లు.